ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు 2022 సంవత్సరంలో అశ్విని నక్షత్రం దగ్గర నుంచి రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాల వాళ్ళకి 27 నక్షత్రాల్లో అశ్విని, భరణి, కృత్తిక మేషంలో ఉంటే 1వ పాదం వరకు, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు వృషభంలో ఉంటాయి. ఈ రకంగా నక్షత్రరీత్యా, రాశిరీత్యా వారికి ఏ విషయాల్లో కలిసి వస్తుంది ఈ సంవత్సరం, అందులో ముఖ్యంగా ఈ మేజర్ ప్లానెట్స్ విషయంలో జాగ్రత్త తీసుకుంటాం. అంటే ఏమిటి? రాహువు, కేతువు, గురువు, శని, ఈ 4 గ్రహాల యొక్క మార్పుల మూలంగా ఎటువంటి విషయాల్లో కలిసి రానుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త పడాలి, మరియు ఏ దేవత ఆరాధన, గ్రహ ఆరాధన, గోసేవ చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క 2022 సంవత్సరం మరింత అద్భుతంగా ఉండబోతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ గ్రహాల యొక్క కదలికలకు సంబంధించినటువంటి విషయాల్ని మీరు 2 విధాలుగా ఒకటి బాగా అర్థం చేసుకోండి. ఏప్రిల్ 12 వరకు గ్రహాలన్నీ ఒక రాశుల్లో ఉంటే ఏప్రిల్ 12 నుంచి మారుతున్నాయి. ఇది సెపరేట్గా చెప్పడం జరుగుతుంది. ఇందులో మనం ఈ యొక్క విషయాలను మనం చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం. ముందుగా మనము మేషరాశి, ఆ మేషరాశిలో ఉన్న నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. వీరికి ఈ 2022 సంవత్సరంలో ఏ విషయాల్లో బాగుంటుంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనే విషయం మనం తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా అశ్విని నక్షత్రానికి సంబంధించిన విషయాలు కనుక క్లుప్తంగా చూసినట్లయితే అశ్విని వారికి 2022 ఏప్రిల్ 13 వరకు కూడా ముందుగా నేను మీకు జరిగేటువంటి కొన్ని మంచి విషయాలు చెప్పి దాని తర్వాత జాగ్రత్తలు చెప్తాను. చేసే రీసెర్చెస్లో చక్కటి ఫలితాలు ఉంటాయి ఏప్రిల్ 12 వరకు. మరి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే భూ సంబంధించినటువంటి పూర్వీకుల భూ సంబంధించిన విషయాల్లో కొంత పార్ట్నర్షిప్ అవ్వడం కానీ, ఇంకొంత వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన స్థితి కానీ ఏర్పడుతుంటుంది. మరి ఏప్రిల్ 12 తర్వాత వివాహ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేదండి ఆల్రెడీ మేము డైవోర్స్ కోసం చూస్తున్నాము అశ్విని వారికి, ఇది ఎందుకంటే చాలా మెంటల్ టెన్షన్ పడుతూ ఉంటారు కొంతమంది, డివోర్స్ చేసేసి ఇంకో మ్యారేజ్ చేసుకుందాం, అటువంటి వాడికి తోడ్పడుతుంది. అంటే వారికి ఇష్టమైతే అదే కోణం మంచి కోణం కూడా అవుతూ ఉంటుంది. అదేవిధంగా భరణి వారికి ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే కాస్త భరణి వారు కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి విధానాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అమ్మవారిని చేరుకునే విధానం కావచ్చు, స్పిరిచువల్ రిలేటెడ్ కావచ్చు, అటువంటి విషయాలు చక్కగా ఉండబోతుంది. మరి జాగ్రత్త ఏమిటి అంటే అప్పులు ఇచ్చిపుచ్చుకునే విషయంలో ఏప్రిల్ తర్వాత జాగ్రత్తగా ఉండండి. ఇక కృత్తికా నక్షత్రం వారికి ఈ సంవత్సరంలో ముఖ్యంగా 2022 ఏప్రిల్ 12 వరకు కూడా మీకు చాలా విషయాల్లో పేరు ప్రఖ్యాతలు కావచ్చు, అన్ని విధాలా బాగుంటుంది. బట్ ఏప్రిల్ 12 తర్వాత కొంచెం పార్ట్నర్షిప్స్ విషయంలోని వివాహ సంబంధించిన విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇది అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం వారికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మంచి. అయితే ఇక్కడ టోటల్గా చూసుకుంటే మేషరాశి వారికి ఏప్రిల్ 12 వరకు మనీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో మీకు ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే విదేశీ సంబంధించినటువంటి ధనయోగాలు చక్కగా కలగనున్నాయి. సంతాన యోగాలు, అదేవిధంగా రాజకీయ యోగాలు బ్రహ్మాండంగా కలిసి వస్తున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే చేస్తున్నటువంటి ప్లానింగ్స్ పర్ఫెక్ట్గా యోగిస్తాయి. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో చాలా చక్కగా యోగిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు.
అయితే ఇదంతా ఎప్పటి వరకు? ఏప్రిల్ 12 వరకు ఈ యోగాలు ఇస్తున్నాయి. ఏప్రిల్ 12 తర్వాత నిర్ణయాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఏప్రిల్ 12 తర్వాత పర్టికులర్గా వివాహ సంబంధించిన విషయాల్లో ఈ 3 నక్షత్రాల వాళ్ళు, 1వ పాదం కృతిక 1వ పాదం వరకు వారి రాశివారు ఏప్రిల్ 12కు ముందే వివాహ సంబంధించిన విషయాల్ని క్లియర్ చేసేసుకోండి. ఏప్రిల్ 12 తర్వాత మరొక విషయం ఏంటంటే, మీరు పార్ట్నర్షిప్స్ ఏవైతే మనం అనుకుంటుంటాం, ఏముంది ఈ పార్ట్నర్ మనం పెట్టుకుంటే బాగుంటుందేమో అని, ఒక్కొక్కసారి పార్ట్నర్స్ మూలంగా మనకి ఇబ్బంది కూడా కలగవచ్చు. కాబట్టి అది జీవిత భాగస్వామి కావచ్చు, ఆర్ వ్యాపార భాగస్వామి కావచ్చు. ఈ 2 విషయాల్లోని చాలా క్లియర్గా కీన్గా అర్థం చేసుకొని మీరు అడుగు వేయండి. ఏప్రిల్ 12 తర్వాత. ఏప్రిల్కి ముందు ఆ విషయాలు చాలా బాగుందంలో ఎటువంటి సందేహం లేదు. మరియు సామాజికమైనటువంటి విషయాలలో కూడా మీరు కాస్త జాగ్రత్తను వహించాలి. మరియు అప్పులకు సంబంధించిన విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఒక్కొక్కసారి మనం ఏం చేస్తుంటామంటే చిన్న మిస్టేక్ చేస్తారు ఏప్రిల్ 12 తర్వాత, పర్టికులర్గా ఈ మేష రాశి వారు. ఏమిటది అంటే, చేస్తున్న చక్కటి ఉద్యోగాన్ని వదిలేసి ఎవరో ఏదో చెప్పారని అనుభవం లేనటువంటి వ్యాపారాల్లోకి దిగడం ద్వారా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్త పడినట్లయితే మీ లైఫ్ని అద్భుతమైనటువంటి లైఫ్గా మీరు మలచుకోవచ్చు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి, గ్రహ ఆరాధన ఏమిటి, గోసేవ ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి చూసినట్లయితే, ఇక్కడ మీరు చేయవలసినటువంటిది పర్టికులర్గా సూర్య భగవానుని యొక్క ఆరాధన చేయండి. దత్తాత్రేయుని యొక్క స్తోత్రాలు పఠించండి. నవగ్రహాలలో శనీశ్వరుని దగ్గర దీపారాధన చేయండి. శనీశ్వరుడు మరియు కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి. ఏదైతే ఏప్రిల్ తర్వాత వచ్చేటువంటి జీవిత భాగస్వామి, పార్ట్నర్సు, సామాజికమైనటువంటి విషయాల్లో ఉండేటువంటి ఇబ్బందులు కాస్త తొలగడం జరుగుతుంది. శనీశ్వరుడు మరియు కేతుగ్రహం దగ్గర ఆరాధన చేయడము. వీలైతే మీకు దగ్గరలో ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయం కనుక ఉన్నట్లయితే ఆ యొక్క ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి. చక్కటి ఫలితాలు ఉంటాయి. అలాగే గోవులకి పిడికెడు బెల్లము, గ్రాసము తినిపించి సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ అక్కడే కూర్చొని మీరు కాసేపు మెడిటేషన్ అలాంటివి చేసినట్లయితే మీ నిర్ణయాలు కానివ్వండి, మీ జీవితంలో లాభాలు కానివ్వండి, చాలా చక్కగా రావడం జరుగుతుంది. మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఏవైతే గోచార ఫలితాలు ఉన్నాయో వీటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితాలు. ఎందుకంటున్నారంటే ఈ యొక్క జన్మజాతక ఫలితాలే చాలా ముఖ్యమైనటువంటివి. దీన్ని ఎలా చూస్తాము అంటే, మీరు జన్మించినటువంటి డేట్ని, మంత్ని, ఇయర్ని తీసుకొని, సమయాన్ని కూడా తీసుకొని, లగ్నం ఎక్కడ పడింది, ఏ లగ్నంలో జన్మించారు, ఏ నక్షత్రంలో జన్మించారు, మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఆ యొక్క గ్రహస్థితి రీత్యా మీకు ఎటువంటి యోగాలు ఏర్పడ్డాయి, ఎటువంటి మహాదశాభుక్తి అంతరాలు నడుస్తున్నాయి, తద్వారా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రయత్నం ఎంతవరకు మీకు సఫలీకృతం అవ్వడానికి తోడ్పడుతుంది అనేటువంటి విషయాలు మన జన్మజాతకంలో ఉంటాయి ముఖ్యంగా. అయితే మీకు సందేహం కలగవచ్చు, మరి మన జన్మజాతకంలో ఆ యొక్క విషయాలు ఉంటే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని. ఎందుకంటే ఈ గోచారం అనేటువంటిది కాలము వంటిది. అంటే మనం చూడండి, బయటికి వెళ్ళాలి, ఒక 10 కిలోమీటర్ల దూరంకి ఎక్కడికి వెళ్ళి రావాలి, బయట బాగా ట్రాఫిక్ జామ్ ఉన్నా మనం వెళ్ళి రావడం ఆలస్యం అవుతుంది. లేదా మొత్తం కర్ఫ్యూ నడుస్తున్నా వెళ్ళలేకపోతాం, మన కారు చెడిపోయినా వెళ్ళలేకపోతాం. మనం సిద్ధంగానే ఉన్నాం, కానీ బయట వాతావరణం సరిగ్గా లేదు, బోరున వర్షం పడుతున్నా వెళ్ళలేకపోతాం, లేదా స్లోగా వెళ్ళొస్తాం. ఎందుకు అలా జరుగుతుంది? మీరు సిద్ధంగానే ఉన్నారు కదా అంటే, బయట వాతావరణం బాగాలేదు కదండి అంటాం. అలాగే ఈ గోచారం కూడా ప్రస్తుతం ఉన్న వాతావరణం లాంటిది. అనుకూలంగా ఉంది గోచారం, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి, వివాహ ప్రయత్నం కావచ్చు, ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, ఏ ప్రయత్నానికైనా సరే వాతావరణం చక్కగా ఉంది అంటే గోచార గ్రహాలు చక్కగా సపోర్ట్ చేస్తున్నాయి, ఇమ్మీడియట్లీ పని అయిపోతుంది. అయ్యో నిన్నే అనుకున్నామండి వెంటనే సక్సెస్ అయిపోయింది అంటుంటారు. అలాగా ఈ గోచార గ్రహాలు మన గ్రహాలని సపోర్ట్ చేయడము, లేదా సపోర్ట్ చేయడం పెద్దగా చేయకుండా న్యూట్రల్గా ఉండడం, అస్సలు సపోర్ట్ చేయకపోవడం, 3 విధాలుగా ఉంటాయి గ్రహాలు. అలాంటప్పుడు ఏ గ్రహం యొక్క అనుగ్రహం మనకు కావాలి, ఏ ఎనర్జీ కావాలి, ఈ గ్రహాలను మీరు ఎనర్జీ అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించండి. ఎంతసేపు మూఢత్వంగానో లేకపోతే ఏదో అయిపోతుందో భయంగానో అలా కాదు, ఎనర్జీ కావాలి.
ఆ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో మీరు పొందాలి అంటే ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి, ఏ దేవతా ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి సేవ చేయడం ద్వారా మీకు ఆ ఎనర్జీ పొందుతారు అనేటువంటి విషయాలు తెలుసుకొని మీరు కనుక ముందుకు అడుగు వేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. మీ అందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం, ఎందుకంటే ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్పింది నేనైనప్పటికీ కూడా చెప్పించింది పలికిచ్చింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ కూడా ఈ 2022 సంవత్సరం చక్కటి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.